మనము పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అంటే దాన్ని మనం మెనరేజియా అంటామన్నమాట. ఓకేనా. సో మెనరేజియా అంటే ఎక్కువ బ్లీడింగ్ పీరియడ్స్ టైంలో అయ్యేదాన్ని మనం మెనరేజియా అంటాం. సో దానికి రకరకాల కారణాలు ఉంటాయన్నమాట. చాలా మటుకు ఇనీషియల్గా పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు చిన్నపిల్లలందరికీ కూడా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది ఫస్ట్ ఇనీషియల్ డేస్లో. సో అదన్నా ప్రాబ్లం ఉండొచ్చు. సో ఆ టైంలో తొందరగా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే చాలా మటుకు మన ఇండియన్ సెటప్లో చిన్నపిల్లల్లో హిమోగ్లోబిన్ తక్కువ శాతం ఉంటుందన్నమాట. అనీమియా ఎక్కువ ఉంటుంది. కాబట్టి చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ లేదా ఇట్లా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు డాక్టర్ని తొందరగా కలవాల్సి ఉంటుంది. ఇంకొక కారణం ఏంటి అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే కూడా మనకి పీరియడ్స్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. చాలా మటుకు 25 to 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ అనేది చూస్తాము, గర్భసంచిలో గడ్డలు చూస్తామన్నమాట. ఆ గడ్డల వల్ల మనకి పీరియడ్స్ అనేది ఎక్కువ బ్లీడింగ్ అయ్యేది, గడ్డలుగా వెళ్ళేది చూస్తూ ఉంటాము. లేదా గర్భసంచిలో ఉత్త గడ్డలే కాకుండా పాలిప్స్ అని కూడా చూస్తామన్నమాట. అంటే గ్రోత్ అనమాట, ఎక్కువ టిష్యూ మాదిరిగా ఆ ఎండోమెట్రియం గర్భసంచిలో నుంచి ఒకటి పాలిప్స్ మాదిరిగా సద మాదిరిగా అట్లా పెరిగినప్పుడు దాన్ని మనం పాలిప్స్ అంటాం. అది కూడా ఒక కారణం అవ్వచ్చు. ఇంకా అదర్ కాజెస్ ఏంటి అంటే గర్భసంచిలో ఉన్న అడినోమయోసిస్ అంటాం. అంటే గర్భసంచిలో ఉన్న లైనింగ్ ఎండోమెట్రియం కాస్త అదే గర్భసంచి లోపలికి పోతుందన్నమాట. వాటి వల్ల కూడా మనకి బ్లీడింగ్ అనేది ఎక్కువ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో లేదా ఎండోమెట్రియోసిస్ అవ్వచ్చు. అంటే గర్భసంచి పొర అనేది అదర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీలో అటాచ్ అయినప్పుడు ఈ మెనరేజియా సిమ్టమ్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. కొంతమందికి ఎట్లుంటుంది అంటే బికాస్ ఆఫ్ వెయిట్ కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవరీ ఉన్న వాళ్ళకి ఒక 2 to 3 months పాటు కంటిన్యూస్గా మనకి పీరియడ్స్ రాకుండా నెక్స్ట్ పీరియడ్ అయినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది. సో వాళ్ళల్లో కూడా మనము ఈ మెనరేజియా అనేది చూస్తూ ఉంటాము. ఇంకొంతమందిలో ఏం చూస్తామంటే అంటే 40 years అట్లా దాటిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మెనోపాజ్ అటైన్ అయ్యేటప్పుడు కూడా మనకి ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది మనం చాలా ఎక్కువగా చూస్తాము. చాలామందికి ఆ మెనోపాజ్ వచ్చేటప్పుడు చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఎలా అవుతుంది అంటే ఫ్రీక్వెంట్గా పీరియడ్స్ అవుతుంది, లేదా కంటిన్యూస్గా బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవుతుంది, లేదా ఒక 2-3 months పాటు అవ్వకుండా మళ్ళీ పీరియడ్స్ ఎక్కువ అవుతుంది అనమాట. సో మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అనేది ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా ఈ మెనరేజియా అవుతున్న దానికి కారణాలు అయితే మాత్రం గర్భసంచిలో గడ్డలు కానీ ఏదైనా ఎండోమెట్రియల్ కార్సినోమాస్ ఉండొచ్చు, లేదా మెనోపాజ్ పీరియడ్స్ స్టాప్ అయిపోయేటప్పుడు ఎక్కువగా ఈ మెనరేజిక్ సిమ్టమ్స్ అనేది చూస్తూ ఉంటాం అన్నమాట.